నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ నుండి మనకి 73 పోస్టులకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ వీడియోలో మనం ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా ఆ వీడియోలోకి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మనకి 73 పోస్టులు అనేవి కనబడుతున్నాయి. నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ అని కనబడుతుంది. ఈ పోస్టులకి అప్లై చేయడానికి చివరి తేదీ అనేది మనకి ఫిబ్రవరి 22, అంటే ఈ నెల 22 అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేశారు. అదేవిధంగా ఆల్ ఇండియా మొత్తం మీద ప్రతి అభ్యర్థి పోస్టులకి అయితే అప్లై చేయొచ్చు అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇక మరిన్ని వివరాలు అయితే చూద్దాం. ఇందులో చూసుకుంటే మనకి జూనియర్ ఇంజనీర్, జూనియర్ అకౌంటెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, లోయర్ డివిజనల్ క్లర్క్ కి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి 10th క్లాసు, ఇంటర్మీడియట్, అదేవిధంగా డిప్లొమా, డిగ్రీ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గా మెన్షన్ చేశారు. ఇకైతే మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఏజ్ లిమిట్ కి సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ చేశారు. ఈ పోస్టులకు అప్లై చేయడానికి మినిమం 18 సంవత్సరాలు, మాక్సిమం 27 సంవత్సరాలుగా మెన్షన్ చేశారు. ఈ పోస్టులకి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుందో కూడా మెన్షన్ చేశారు. అదొకసారి మనం చూసుకున్నట్లయితే ఏదైతే జూనియర్ ఇంజనీరింగ్ పోస్టులు ఉన్నాయో వీటికి సెలెక్ట్ అయిన అభ్యర్థికి మినిమం 35,400 రూపీస్ నుండి మాక్సిమం 1,12,400 రూపాయల వరకు ఉంటుంది. జూనియర్ అకౌంటెంట్ కి చూసుకుంటే 29,200 రూపాయలు అనేది మినిమం పే స్కేల్, మాక్సిమం చూసుకుంటే 92,300 రూపాయలు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 చూసుకుంటే మినిమం 25,500 రూపాయలు అనేది పే స్కేల్, మాక్సిమం 81,100 రూపాయలు అనేది పే స్కేల్. లోయర్ డివిజనల్ క్లర్క్ చూసుకుంటే మినిమం 19,900 రూపాయలు, మాక్సిమం 63,200 రూపాయలు అనేది పే స్కేల్. అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందో మెన్షన్ చేశారు. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. దాని తర్వాత స్కిల్ టెస్ట్ అనేది ఉంటుందని కూడా మెన్షన్ అయితే చేశారు. ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేశారు. అదేవిధంగా ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవడానికి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన పీడిఎఫ్ మన దగ్గర అయితే ఉంది. అదైతే ఇక్కడ మనకి వివరాలు అయితే క్లియర్ గా మెన్షన్ చేశారు. మొత్తం మనకి 73 పోస్టులు, జూనియర్ ఇంజనీరింగ్ సంబంధించి 25 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో మనకి అన్రిజర్వ్డ్ కి 21, ఓబీసీకి 2, ఎస్సీకి 1, ఎస్టీకి 1 అయితే ఉన్నాయి. అదేవిధంగా మనకి మిగిలిన వివరాలు కూడా మెన్షన్ చేశారు. జూనియర్ అకౌంటెంట్ కి సంబంధించి 7 పోస్టులు ఉన్నాయి. ఇందులో మనకి అన్రిజర్వ్డ్ కి సంబంధించి 4, ఓబీసీకి సంబంధించి 2, ఎస్సీకి సంబంధించి 1 అయితే ఉంది. తర్వాత మనకి మరిన్ని పోస్టులకు సంబంధించిన వివరాలు కూడా మెన్షన్ చేశారు. ఆ వివరాల ప్రకారం చూసుకుంటే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 కి సంబంధించి 8 పోస్టులు ఉంటాయి. ఇందులో మనకి అన్రిజర్వ్డ్ 6, ఓబీసీ 1, ఎస్సీకి 1 అయితే ఉన్నాయి. ఇక ఫైనల్ గా మనకి లోయర్ డివిజనల్ క్లర్క్ చూసుకుంటే 33 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో అన్రిజర్వ్డ్ కి 17, ఓబీసీకి 12, ఎస్సీకి 4 అయితే ఉన్నాయి. టోటల్ గా 33 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ పోస్టులకి ఏవైతే లోయర్ డివిజనల్ క్లర్క్ పోస్టులు ఉన్నాయో వీటికి మనకి 10th క్లాస్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఎక్కువ మంది అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి 10th క్లాస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తో 33 పోస్టుల వరకు అయితే ఉన్నాయి. అదైతే మీరు గుర్తుంచుకోండి. స్కిల్ టెస్ట్ లో మనకి ఏదైతే కంప్యూటర్ అయితే ఉంటుందో కంప్యూటర్ మీద ఇంగ్లీష్ టైపింగ్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అదైతే మీరు క్లియర్ గా అయితే చూసుకోవచ్చు. ఇంకా మనకి మరిన్ని వివరాలు అయితే మెన్షన్ చేశారు. అవి కూడా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. ఈ పోస్టులకి ఆన్లైన్ లో అయితే అప్లై చేయాలి. అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఎవరైతే జనరల్, ఓబీసీ అభ్యర్థులు ఉంటారో వీరికి 650 రూపాయలు అనేది ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు. అదేవిధంగా ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారో వీరికి 450 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీజు. అదైతే మీరు గుర్తుంచుకోవచ్చు. అదేవిధంగా ఆన్లైన్ అప్లై చేయడానికి కూడా లింక్ అయితే ఇస్తాను. ఇక్కడ చూసుకుంటే మీకు నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ అని చెప్పి క్లియర్ గా కనపడుతుంది. ఈ విధంగా మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఈజీగా పోస్టులకి అయితే అప్లై చేయొచ్చు. వీడియో కింద డిస్క్రిప్షన్ లో మీకు ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి, అదేవిధంగా ఆన్లైన్ లో అప్లై చేయడానికి లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు ఉన్నారో వారి వీడియో కింద లింక్స్ అయితే యూజ్ చేసుకుని అప్లై అయితే చేయండి. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ప్రతి ఫ్రెండ్ తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు.